Can heat affect periods? Yes, not directly, but indirectly it can. సమ్మర్ హీట్ ఇట్ సెల్ఫ్ పీరియడ్స్ని డైరెక్ట్గా చేంజ్ చేయదు, బట్ హీట్ వల్ల బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఫస్ట్, డీహైడ్రేషన్. వాటర్ ఇంటేక్ తక్కువ అయితే అల్సట, హెడేక్, వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పీరియడ్స్. సెకండ్, స్లీప్ డిస్టర్బెన్స్. హాట్ వెదర్ వల్ల ప్రాపర్ స్లీప్ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్లైట్గా ఎఫెక్ట్ అవుతుంటాయి. థర్డ్, డైట్ చేంజ్. సమ్మర్లో ఇర్రెగ్యులర్ మీల్స్ మరియు జంక్ ఫుడ్ ఇంటేక్ పెరిగితే ఎనర్జీ లెవెల్స్ అండ్ పీరియడ్ కంఫర్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫోర్త్, హీట్ స్ట్రెస్. ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల బాడీలో హీట్ రెస్పాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, విచ్ మే వర్సన్ ద పీరియడ్ సింటమ్స్ లైక్ ఫెటీగ్, క్రాంప్స్ అండ్ ఇరిటబిలిటీ. హీట్ వల్ల పీరియడ్స్ డిలే అవడం లేదా ఇర్రెగ్యులర్ అవడం అన్యూజువల్గా డైరెక్ట్ కాజ్ కాదు. ఫ్రీక్వెంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే హార్మోనల్ కాజ్ని రూల్ చేయాలి. సో ఈ సమ్మర్లో మీ అందరూ కూడా లైట్ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి, లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకోండి, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టే వెల్ హైడ్రేటెడ్. సమ్మర్లో హీట్ పీరియడ్స్ని చేంజ్ చేయదు, బట్ పీరియడ్ సిమ్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది.